వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అయ్యా వినండి, మరి ప్రపంచం ఎక్కడో మిడిల్ ఈస్ట్లో పెద్ద పెద్ద దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి. అదేనండి మన ఇజ్రాయెల్, ఇరాను, అమెరికా వాడు, వీళ్ళ ముగ్గురు కొట్టుకునేది కాకుండా పక్కనే ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ మీద పడ్డాయి, ఈవెన్ దుబాయ్ మీద కూడా. కానీ దాని ఎఫెక్ట్ అక్కడ వాళ్ళ మీద పడిందా అంటే అది వాళ్ళు చూసుకోవాలి. కానీ దాని ఎఫెక్ట్ మొత్తం హైదరాబాద్ మెస్ల మీద పడిందంటే నమ్ముతారా? మా బుల్రాజ్ గడ్లో చెప్పాలంటే అయ్యి బాబోయ్, ఇరాను ఇజ్రాయిల్ ఫైటింగ్ చేసేసుకుంటే మా దోశకి ఎందుకు బ్రేక్ పడాలరా అనిపించే పరిస్థితి వచ్చేసింది. వాస్తవం విషయం ఏంటంటే హైదరాబాద్లో దాదాపు 11,000 వరకు హాస్టల్స్ ఉన్నాయి. విద్యార్థులు, ఐటీ ఉద్యోగాలు చేసేవాళ్ళు, ట్రైనింగ్స్ కోసం వచ్చినటువంటి వాళ్ళు ఏదో ఒక అవకాశం దొరకపోతుందని ఇక్కడే హాస్టల్స్లో ఉంటూ ఉపాధి వెతుక్కునేటువంటి వాళ్ళు, ఇలా లక్షలాది మంది అక్కడే మెస్ భోజనం మీద ఆధారపడుతున్నారు. పొద్దునే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ అంతా హాస్టల్ మెస్ మీదే. కానీ ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో హాస్టల్ యాజమాన్యాలు కాస్త టెన్షన్లో పడ్డాయి. పొద్దున్నే లేచి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏట్రా అని అడిగితే గ్యాస్ దొరికితే దోశ, లేకపోతే ఉప్మా అంటారేమో. కానీ నవ్వుకుంటూ అనుకుంటాం, ఈ నవ్వులో నిజమే ఉంది. గ్యాస్ లేకపోతే వంట ఎలా చేస్తారు? వంట లేకపోతే మెస్ ఎలా నడుస్తుంది? మెస్ లేకపోతే హాస్టల్ జీవితం ఎలా సాగుతుంది? హాస్టల్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్తున్నది ఏంటంటే కమర్షియల్ గ్యాస్ సరఫరా చాలా వరకు తగ్గిపోయింది. ప్రస్తుతం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేదా హాస్పిటల్స్కి సంబంధించిన హాస్టల్స్కి మాత్రమే ఈ గ్యాస్ సరఫరా జరుగుతోంది. మిగతా హాస్టల్స్కి మాత్రం సరిపడా గ్యాస్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ కోసం ఎదురు చూడడం కూడా ఇప్పుడు రేషన్ షాప్ ముందు క్యూలో నిలబట్టయిందయ్యా, అది పరిస్థితి. దీంతో యాజమాన్యాలు కొన్ని తాత్కాలిక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా గ్యాస్ తోటి ఎక్కువగా ఖర్చు అయ్యే ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ కూడా తగ్గించాలి అని చూస్తున్నారు. లైక్ చపాతీ కానీ, దోశ, పూరి ఐటమ్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గించేసేటువంటి పరిస్థితి. ఇంకొంచెం రోజులు ఇలాగే ఉంటే మెస్ మెను ఇలా ఉంటుందిరా అని ఫ్రెండ్స్ మధ్యలో ఒక ఎటకారం. ఉదయం ఉప్మా, మధ్యాహ్నం అన్నం పప్పు, రాత్రి మళ్ళీ అదే పప్పు, పేరుకు మాత్రం స్పెషల్ మెను అని. పాపం ఈ హాస్టల్ యాజమాన్యాలు కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నాయండి. హాస్టల్స్ మూసివేయాల్సినటువంటి పరిస్థితి రాకుండా ప్రయత్నిస్తున్నామని అంటున్నారు. కమర్షియల్ గ్యాస్ ఇవ్వలేకపోతే కనీసం రోజుకి ఒక డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ అయినా ఇవ్వాలి అని ప్రభుత్వాలను కోరుతున్నారు. అధికారులతో మాట్లాడామని, కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన కూడా రాలేదని చెప్తున్నారు. ప్రపంచంలో ఎక్కడెక్కడో యుద్ధాలు జరిగితే మన దగ్గర సాధారణ ప్రజల జీవన విధానం మీద ఎంత ప్రభావం చూపుతుందో ఇది జస్ట్ చిన్న ఉదాహరణ. గ్యాస్ సరఫరా తగ్గితే హాస్టల్స్ మాత్రమే కాదు, రెస్టారెంట్స్, చిన్న హోటళ్ళు, మెస్లు అన్నీ ప్రభావితం అవుతాయి. ఆల్రెడీ బెంగళూరులోను, బాంబేలోను ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఎస్, చివరికి దాని ప్రభావం అటు విద్యార్థులు, ఉద్యోగులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు, సాధారణ ప్రజల మీద పడుతుంది. మనకి ప్రపంచ రాజకీయాలు దూరంగా ఉన్నట్టు అనిపించినా వాటి ప్రభావం మాత్రం మన ప్లేట్ మీద ఉన్న భోజనం మీదే పడుతుందా బాబు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో సరఫరా వ్యవస్థని ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా లక్షలాది మంది ఆధారపడే హాస్టల్స్, మెస్సులకి అవసరమైనటువంటి గ్యాస్ సరఫరా నిలిచిపోకుండా చూడాలి. పెద్ద దేశాలు యుద్ధం చేసుకుంటే చేసుకోండి, కానీ మన పిల్లల మెస్లో భోజనం ఆగిపోకుండా చూసుకోవడం మాత్రం మన ప్రభుత్వాల బాధ్యత బాబా. అందువల్ల ప్రభుత్వాలు దీని మీద దృష్టెట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా రోజుకి తిండి తినేలాగా కాస్త చూసుకుంటే బాగుంటుంది అనేది ప్రజానీక నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తి. ఏంటంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.